అంటే సూర్యుడు వెలుగు కలిసి కనబడినట్లుగా శివుడు శక్తి కనబడుతున్నారు. ఒక చిన్న నవ్వు నవ్వుతున్నట్టండి ఆయన. దక్షిణామూర్తి రూపం మనసులో మెదిలిపోవాలి మనకి. ఇక్కడ చిన్న నవ్వు నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎప్పుడూ చెదరదు ఆ పరమేశ్వరుడికి కానీ పరమేశ్వరికి కానీ. వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, మనం అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాం. అది తేడా. ఎప్పుడూ నవ్వేవాడు అంటే ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు అని అర్థం. ఆనందమే తానైన వాడు కనుక ఎప్పుడు నవ్వుతుంటాడు. అంటే భగవంతుడిని ఎలా ధ్యానించాలంటే నవ్వుతూ మన వైపు చూస్తున్నట్లుగా ధ్యానించాలట. దుమదుమలాడుతూ కొరకొర చూస్తున్నట్టు ధ్యానించకూడదు. ఎవడైనా నవ్వుతూ మన వైపు చూశారంటే మనకు అనుకూలంగా ఉన్నా అని అర్థం. ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వాడు నవ్వుతూ పలకరిస్తే పర్వాలేదు, డౌట్గా చూస్తే ఎందుకు వచ్చామరో బాబు అంటాం. అలా పరమేశ్వరుడు నవ్వుతూ ఉన్నాడంటే అర్థము మనకు అనుకూలంగా ఉన్నాడు, మనం అనుగ్రహించడానికి ఉన్నాడు. అందుకే దరస్మేర ముఖాంబుజ అంటూ ఉంటాం. మందస్మిత స్ఫురిత ముగ్ధ ముఖారవిందం అన్నారు ఇక్కడ. ఆ చిరునవ్వు నవ్వుతున్నాడు, తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాడు, 3 కళ్ళు కామని. అలాగే చంద్రలేఖ, అద్భుతమైన జటాజూటం ఉందిట. శివునికి జడలు ఎందుకు అది కూడా తెలియాలి కదా. ఈ జడలు అంటే మీరు ఎప్పుడైనా మర్రి చెట్టు చూసారా? మర్రి చెట్టుకు ఓడలు ఉంటాయి. మర్రి చెట్టుకు ఓడలు ఎలా ఉంటాయో శివుడికి జడలు ఎలా ఉంటాయి ఇక్కడ. దీనికి శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రతిదీ కూడా మన తెలివితో అన్వయించడం కాదు, శాస్త్రం చెప్పింది చెప్పాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే వేదాంత సాంఖ్య యోగాఖ్యా తిస్రస్త జటయ స్మృత అన్నాడు. జ్ఞానం అనేది అనేక విద్యలతో మనకు వస్తుంది, కానీ జ్ఞానం అనే మర్రి చెట్టు విద్యలని ఓడలతో వచ్చింది అయ్యా అన్నాడు ఇక్కడ. ఆ విద్యలు ఏమిటంటే వేదాంతము, యోగము, సాంఖ్యము ఇత్యాది విద్యలు జడలుగా కలిగినటువంటి జ్ఞానస్వరూపుడు ఆయన. ఒక్కొక్క జటాజూటంలో ఒక్కొక్క జడకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక్క జడ తీసి కొడితే వీరభద్రుడు వచ్చాడు అటువంటిది. ఇంకా జటల్లో ఎంత శక్తి ఉందో. మొత్తానికి జటాజూటానికో నమస్కారం.